బద్వేల్ పట్టణంలో మంజూరైన 3 కోట్ల రూపాయల సీసీ రోడ్ల పనులు టీడీపీ నాయకుల వర్గపోరు కారణంగా నిలిచిపోవడం దురదృష్టకరమని అధికారుల పర్యవేక్షణతో తక్షణమే పనులు ప్రారంభించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఆర్డీఓ మరియు మున్సిపాలిటీ ఆఫీసర్ చంద్రమోహన్కి వినతి పత్రం సమర్పించారు. ఈ మధ్య కాలంలో బద్వేల్ మున్సిపాలిటీ మరి ఎల్పీఎస్ బీపీఎస్ పథకం కింద 3 కోట్ల రూపాయలు మరి గ్రాంట్ నిధులు విడుదల చేసింది టెండర్ల ద్వారా. ఆ పనులు మరి ప్రారంభించడంలో ప్రధానంగా ఇప్పటికే చాలా కాలం అతీతమైపోయినటువంటి పరిస్థితి. అంటే 3 నెలల క్రితం వేసినటువంటి ఈ యొక్క సీసీ రోడ్ల టెండర్లు మరి 3 నెలల తర్వాత ప్రారంభిస్తే మరి ఆదిలోని అంశపాదన చందంగా ఈరోజు అధికార పార్టీలో టీడీపీ నేతలు ఉన్నటువంటి వర్గపోరు కారణంగా ఈరోజు పూర్తి స్థాయిలో మేము భూమి పూజ చేయాలని ఒక వర్గం, మేము భూమి పూజ చేయాలని ఒక వర్గం. భూమి పూజతో అభివృద్ధి ఆపుతారా? మరి ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చేటువంటి గ్రాంట్ను నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని మీరేమో తీసుకొచ్చి ఏమైనా చేశారా? ఈరోజు 20 నెలలు పూర్తి అవుతుంది అధికార పార్టీ వచ్చి. మరి ఈరోజు బద్వేల్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు చేశారా మీరు? లేదు చెప్పుకోవడానికి ఏదైనా ఈ బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధి లేకుంటే ఒక ట్రాకింగ్ రోడ్డు ఏమైనా ఉందా? ఏమీ లేవు. అసలుకి వచ్చేటువంటి పన్నుల రూపంలో వచ్చే డబ్బులతోనే ఈరోజు అదో కొంతమేరకు రోడ్లు వేస్తూ ఉంటే ఆ రోడ్లు కూడా ఈరోజు 2 వర్గాలు పూర్తిగా ఈరోజు మేము ఒక వర్గడుకునేటువంటి ప్రయత్నం, దాన్ని మొత్తం కూడా ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం. మేము కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు మీ రాజకీయ వర్గాలు మాకు అవసరం లేదు, మీ రాజకీయాలు మాకు అతీతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం, మీ వర్గపోరు మాకు అవసరం లేదు. వచ్చినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆపేటువంటి ప్రయత్నం చేయొద్దండి. అందుకే ఈరోజు ఆర్డీఓ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బృందం కూడా స్పష్టంగా చెప్పాము. మేము ఆయనకు వినతి పత్రం ఇచ్చాం. సార్, అధికారుల పర్యవేక్షణ కొనసాగాలా, వీలు రావాలనేటువంటి అట్లాంటి చేయొద్దని చెప్పాం. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము ఒకటి చెప్తా ఉన్నాం, బద్వేల్ మున్సిపాలిటీకి ఏదైతే గ్రాంట్ వస్తూ ఉందో ప్రతి పనిని కూడా అధికారుల యొక్క పర్యవేక్షణ కొనసాగించాలి. స్పెషల్ ఆఫీసర్లు కూడా వేశారు. ఇప్పటికే ప్రోటోకాల్ లేదు, ఏం లేవు అసలుకి. మరి పెత్తనం చేయాలంటే దానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు గమనిస్తే కూడా గత ప్రభుత్వంలో 130 కోట్ల రూపాయలకు నిధులు వస్తాయి మున్సిపాలిటీకి, 40 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా అంతా కూడా ఎన్నికిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఎంతో కొంత డబ్బులు వచ్చింది, పనులు జరుపుతున్నాం అని చెప్తుంటున్నారు. మరి వచ్చేటువంటి డబ్బులను ఖర్చు పెట్టి పూర్తి స్థాయి అభివృద్ధి చేసినటువంటి ఈ పాలకులు, అధికారులు ఎంత మాత్రం అభివృద్ధికి అవరోధంగా మారటం లేదా తిరోగమనే పద్ధతిలో కొనసాగించడం సరైనది కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధికి ఏదైతే నిధులు వచ్చినాయో వాటిని ఖర్చు చేయాల్సిందే. చేయకపోతే మాత్రం ఎంతటి వాళ్ళపైన కూడా అధికారులే పూర్తి స్థాయిలో మరి ఇప్పటికే దీంట్లో చాలా రకరకాలైనటువంటి కూడా లొసుగులు. మున్సిపల్ కమిషనర్ కూడా ఏం చేస్తున్నారు? ఆయన మొత్తం బాగా బ్రహ్మాండంగా బాగా చేస్తున్నారని చెప్పేసి ఫోటోలకు బ్రహ్మాండంగా పోజిస్తున్నాడు. కానీ చూస్తే ఎట్లుందంటే ఆయన పనులు చూస్తూ ఉంటే కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో అంటే ఇనానిమస్గా ఇచ్చేటువంటి టెండర్ లేకుండా ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి సెంట్రల్ లైటింగ్ పనుల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి వాటి మీద విచారణ జరపాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ అన్యాయాలుగా వాళ్ళ బంధువులు ఉన్నట్టు వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అది వాస్తవం సెకండరీ. కానీ ఇచ్చేటువంటి పనులు కూడా ఈరోజు ఆ పనులు కూడా మున్సిపాలిటీ కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు. ఇదెక్కడ న్యాయం చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి మొత్తం రోడ్లు వేసే క్రమం కూడా సరైనటువంటి పద్ధతుల్లో నాణ్యత ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వర్గపోరు కారణంగా అభివృద్ధికి ఆటంకంగా మారితే మాత్రం సమస్యలని చెప్పి దీనిపైన ఆందోళన కార్యక్రమం